శమయేవ పరో ధర్మగ శమయేవ పరో ధర్మగ తమాచర పరాశర అధర్మిష్టం వరిష్టః సన్ కురుషే త్వం పరాశర కురుషే త్వం పరాశర కురుషే త్వం పరాశర. ఓ పరాశర, శాంతి ఒక్కటే పరమధర్మం, దాన్ని పాటించు. నువ్వు విప్రుల్లో శ్రేష్ఠుడవు, అయినా కూడా ఇలాంటి పాపకర్మను ఎందుకు చేస్తున్నావు? నువ్వు శక్తి మహర్షి కొడుకువు, ఆయన ధర్మాత్ముడు. ఇలాంటి చెడు పని చేసి ఆయన మర్యాదను మంట కలపవు. నా సంతానాన్ని నాశనం చెయ్యకు శక్తి. తొందరపడి శపించటం వల్లనే ఇదంతా జరిగింది. అందుకే ఆయన తాను చేసిన తప్పును త్వరగా స్వర్గానికి చేరుకున్నాడు. తప్పుకు త్వరగా చేరుకున్నాడు. లేకపోతే ఆయనను ఏ రాక్షసుడు తినలేడు, ఆయనను ఎవడు ఏమీ చేయలేడు. తాను ఇచ్చినటువంటి శాపం వల్లనే తాను మరణించాడు. తప్పు చేసి తాను తీసిన గొయ్యలో తానే పడ్డాడు అని తెలుసుకో. ఈ విషయంలో విశ్వామిత్రుడు తప్పులేదు, కల్మాషపాదుడి తప్పులేదు. వారు కర్తలు కారు, వారు నిమిత్త మాత్రులే అని తెలుసుకో. వీళ్ళంతా ఒక వాడుకున్నారంతే, కర్మ వాడుకుంది. ఇప్పుడు నీ తండ్రి స్వర్గంలో సుఖంగా ఉన్నాడు. నీ తండ్రి ఏమి ఎక్కడా అన్ని చోట్ల ఉండటం లేదే, ఏదో అడవి వెంటలా తిరుగుతున్నాడు అనుకోవద్దు. స్వర్గంలో ఉన్నాడు కనుక నువ్వు బాధను విడిచిపెట్టు. శక్తి మహర్షి తమ్ములందరూ కూడా దేవతలతో కలిసి సుఖంగా ఉన్నారు తెలుసా? ఇదంతా వశిష్ఠ మహర్షికి బాగా తెలుసు. ఓ శక్తినందన, పరాశర, సమస్త రాక్షస వినాశం కోసం నువ్వు చేస్తున్నటువంటి ఈ యాగంలో నువ్వు కూడా నిమిత్త మాత్రుడివే అని తెలుసుకో. కనుక ఇప్పుడు ఈ యాగాన్ని విడిచిపెట్టు, నీకు మేలు కలుగుతుంది. ఈ యాగాన్ని సమాప్తి చేయి అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి అక్కడికి వచ్చి తాను అదే మాటను చెప్పాడు. పరాశరుడు పెద్దల మాటను గౌరవించి యాగాన్ని ముగించాడు. సకల రాక్షసులను సంహరించాలని సృష్టి చేసుకున్నటువంటి అగ్నిని ఉత్తర దిక్కులో ఉన్నటువంటి హిమాలయాలకు దగ్గరగా ఉన్న అడవిలో విడిచిపెట్టాడు. ఆ అగ్ని ఇప్పటికీ ఉంది. పర్వదినాల్లో అది రాక్షసులను, చెట్లను, రాళ్లను భస్మం చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అక్కడక్కడ అగ్ని కనిపిస్తూ ఉంటుందట. ఆ హిమాలయ పర్వతాల్లో, అంటే ఆ హిమ పర్వతాల్లో అగ్ని ఏమిటంటే అగ్ని ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంది. సైంటిస్టులంతా ఒక ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఆ అగ్ని, అదే అగ్ని ఇది, పరాశర మహర్షి వదిలినటువంటి అగ్ని అని అన్నాడు గంధర్వుడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. గంధర్వుడు చిన్న చిన్న కథల ద్వారా అనేక విషయాలను చెబుతూ ఉంటే మనకి ఎన్ని కథలు చెప్పుకొచ్చాడు ఇక్కడ. ఇప్పుడు ఒక వశిష్ఠుడు అనుకుంటూ విశ్వామిత్రుడి కథ అంతా చెప్పారు. తర్వాత కథలో కథ అన్నట్టుగా చిన్న చిన్న కథల ద్వారా అనేక విషయాలను చెబుతుంటే అర్జునుడికి వశిష్ఠ మహర్షి చరిత్రలో ఒక చోట అనుమానం వచ్చింది. మధ్యలో ఎక్కువే కథలుంటే ఈయనకొక అనుమానం వేరే వచ్చింది. అనుమానం వస్తే మళ్ళీ అక్కడి నుంచి స్టాప్ వేసుకొని అక్కడి నుంచి పరిగెత్తుతాడు. మనకెంత టైం కావాలనో ముందుగానే కథలో కథ. అర్జునుడికి ఏదో అనుమానం వచ్చిందట పనిలేక. అర్జునుడు గంధర్వుడితో, మిత్రమా, వశిష్ఠుడు అడిగాడు, కొనాకు వదలలేదు, అడగండి, ఏం చేస్తావు అడగండి. ఇంతవరకు అప్పుడే అడిగించి చెప్పేశాడు. మళ్ళీ అదొక నియమం ఉంది కదా, మధ్యలో
నోరేయకూడదని, అందుకని వేయలేదు. ఇప్పుడు అడుగుతున్నాడు. పూర్తి అయిపోయిన మంగళం కూడా అనేసిన తర్వాత కల్మషపాదుడి భార్యకు బిడ్డడిని అనుగ్రహించాడు కదా వశిష్ఠుడు. కానీ ఇంకేంటి కానీ విషయంలో నాకు కానీ సందేహంగా ఉంది, దీన్ని తొలగించు అని అడిగాడు. ఏంటప్పా చెప్పు. గంధర్వుడు ఇలా చెప్పాడట, కథ చెప్తున్నాడు. అర్జున విను, శక్తి మహర్షి రాజును శపించిన కథను నీకు చెప్పాను కదా. అవునులేండి. ఆ తర్వాత కల్మాషపాదుడు శాపానికి వశుడై కోపించి భార్యను తీసుకొని నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. భార్యతో కలిసి అడవిలో తిరగసాగాడు. ఒకనాడు మహారాజు ఆ అడవిలో ఒక బ్రాహ్మణ జంటను చూశాడు. వారు కలిసి ఉన్నారు, ఆనందిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో కల్మషపాదుడు కూడా వారి వద్దకు వచ్చాడు. ఆ కల్మషపాదుడు, వారు భయపడి పారిపోయారు. కల్మషపాదుడు వారి వెంట పరిగెత్తి బలవంతంగా బ్రాహ్మణ్ణి పట్టేసుకున్నాడు. అప్పుడు బ్రాహ్మణి భార్య రాజు వద్దకు వచ్చి ఇలా అంది, ఓ మహారాజా, నువ్వు సూర్యవంశంలో పుట్టావు, గొప్ప పేరు సంపాదించుకున్నావు, గొప్ప కీర్తి సంపాదించుకున్నావు. అటువంటి నీకు ఒక్క మాట చెప్తున్నాను, విను. నువ్వు ధర్మాన్ని పాటిస్తున్నావు, గురువుకు సేవ చేస్తున్నావు. అటువంటి నువ్వు పాపకర్మ చేయకూడదు కదా. ఇప్పుడు నీకు శాపం కూడా తగిలింది. అందుచేత నువ్వు అధర్మ కార్యం చేయకూడదు. నేను నా భర్త నుండి సంతానాన్ని కోరుకుంటున్నాను. ఆ కోరిక ఇంకా నాకు తీరలేదు. నా భర్త నాకు సంతాన ప్రసాదాన్ని ఇవ్వలేదు. అందుచేత నా భర్తను విడిచిపెట్టు, నాకు పతిభిక్ష పెట్టు, నేను దీనురాలిని, నన్ను కరుణించు అని వేడుకుంది. ఆక్రోశించింది. అయినా రాజు హృదయం కరగలేదు. రాక్షసుడు చేరుకున్నాడు. పులి తాను తినాలనుకున్నటువంటి మృగాన్ని ఎలాంటి సందేహం లేకుండా తినేసినట్లుగా శాపగ్రస్తుడైనటువంటి రాజు ఆమె భర్తను కరకరా నమిలి తినేశాడు, కరకరకరా అని. అప్పుడు ఆ బ్రాహ్మణి భర్తృవియోగాన్ని తట్టుకోలేకపోయింది. ఆ బ్రాహ్మణి భర్త వియోగాన్ని తట్టుకోలేకపోయింది. ఆమె కంటి నుంచి కారినటువంటి కన్నీరు అగ్నిగా మారిపోయింది. ఆ అగ్ని ఆ ప్రాంతాన్ని అంతా భస్మం చేసింది. బ్రహ్మాణి కోపించి, ఓ క్షుద్రుడా, నా కళ్ళ ఎదుటే నా పతిని తినేశావు, మా కోరిక తీరకుండానే నా భర్తను చంపేశావు, కనుక నువ్వు నీ భార్యను తాకిన తక్షణంలోనే మరణిస్తావు. నువ్వు ఏ వశిష్ఠ మహర్షి పుత్రులను నువ్వు సంహరించావో ఆ వశిష్ఠ మహర్షి వల్లే నీ భార్య పుత్రుణ్ణి పొందుతుంది, నీ భార్య పుత్రుణ్ణి పొందుతుంది, ఆ పుత్రుడి వల్లే నీ వంశం వృద్ధి చెందుతుంది అని శపించి రాజు చూస్తుండగానే మంటల్లోకి దూకి శరీర త్యాగం చేసింది. ఇదంతా వశిష్ఠ మహర్షి తన తపశ్శక్తితో గ్రహించాడు. ఒకనాడు మహారాజు కామమోహితుడై భార్యను తాకాలని ప్రయత్నించాడు. ఆమె వారించింది, తాకొద్దండి నన్ను అని. బ్రహ్మాణి శాపం గుర్తు చేసింది. రాజు ఎంతో బాధపడ్డాడు, దుఃఖించాడు. అప్పుడు ఆ బ్రహ్మాణి పెట్టినటువంటి శాపాన్ని మాటి మాటికి తలుచుకొని కుమిలిపోయాడు. ఇప్పుడు అర్థమైంది, కుమిలిపోయాడు. ఈ కారణం చేత కల్మాషపాదుడు వశిష్ఠుడి ద్వారా తన భార్య యందు పుత్రుణ్ణి పొందాడు. వశిష్ఠ మహర్షి ఎంత కష్టం వచ్చినా, మనస్సుకు ఎంత బాధ కలిగినా అధర్మ మార్గాన్ని తొక్కకుండా ఇలా ధర్మ మార్గంలోనే నడిచాడు అన్నాడు గంధర్వుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అర్జునుడికి గంధర్వుడు చెప్పిన కథలన్నీ విని గురువు యొక్క అవసరం తెలిసింది, గురువు యొక్క ప్రాముఖ్యత అర్థమైంది. గంధర్వుడితో, మిత్రమా, మాకు అనుకూలంగా ఉండే పురోహితుడు ఎవరైనా ఉన్నారా? నువ్వు సర్వజ్ఞుడివి కదా, ఉంటే చెప్పు అని అడిగాడు. గంధర్వుడు ఇలా అన్నాడు. అప్పుడు
వీళ్ళ కథకు వస్తున్నాం ఇప్పుడు. కథ ఆపాడు, వీళ్ళ కథ ప్రారంభమైంది. నాకు పురోహితుడిని చెప్పన్నాడు. యవీయాన్ దేవల శైషః వనే భ్రాతా తపస్యతి, వనే భ్రాతా తపస్యతి, దౌమ్య ఉత్కోచకే తీర్థే తం వృణుధ్వం యదీక్షత. అర్జున, ఈ వనంలోనే ఉత్కోచక తీర్థం ఉంది. అక్కడ దేవల మహర్షి యొక్క కనిష్ట సోదరుడైన దౌమ్య మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. మీకు ఇష్టమైతే ఆయనను మీ పురోహితుడిగా తీసుకోండి అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు ఎంతో సంతోషించాడు. గంధర్వుడు కోరిన ఆగ్నేయాస్త్రాన్ని ఇచ్చి ఇలా అన్నాడు, గంధర్వరాజా, నువ్వు ఇస్తానన్న గుర్రాలను నీ దగ్గరే ఉంచు. అవసరం ఏర్పడినప్పుడు వాటిని మేము స్వీకరిస్తాం. నీకు శుభం కలుగుగాక. తీసుకుంటాడు, ఉన్నాయి కదా ముందు, ఇంకా ఎంతెంత కథలు ఉన్నాయో, ఏం కథనో మళ్ళీ ఇచ్చిపుచ్చుకోవటం అన్నాడు. ఆ తర్వాత ఇద్దరు పరస్పర సత్కారాలు చేసుకున్నారు. ఇంకేం సత్కారాలు చేసుకోవటం, అడవిలో గంధర్వుడు సెలవు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత పాండవులు వెళ్ళాడట. తర్వాత పాండవులు గంధర్వుడు చెప్పినట్టుగా ఆ ఉత్కోచక తీర్థం చేరుకున్నారు. తం వపృహు పాండవాధౌమ్యం పౌరోహిత్యాయ భారత. దౌమ్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనను పురోహితుడిగా వరించారు. దౌమ్య మహర్షి సర్వవేద వేత్తలలో శ్రేష్ఠుడు. ఆయన పాండవులకు అడవిల్లో దొరికే ఫలాలను పెట్టి ఆతిథ్యమిచ్చాడు. దౌమ్యుల వారు తమకు పురోహితుడిగా ఉండటానికి అంగీకరించిన మరుక్షణంలోనే పాండవులు రాజ్యాన్ని, సంపదను అన్నిటినీ పొందినట్లుగా భావించారు. ఎప్పుడు దౌమ్యుడు సంతోషంగా ఒప్పుకున్నారో, అసలు వీళ్ళకి ఎవరికి ఏమీ లేదు, వీళ్ళకి నిర్గతులుగా ఉన్నారు, ఒప్పుకుంటాడో లేదో అనుకున్నారు. కానీ పాండవుల శక్తి తెలుసు కదా దౌమ్యుడికి. అందుకని ఎప్పుడు ఒప్పుకున్నారో వీళ్ళకి రాజ్యమే దొరికినట్లయిపోయింది. ఇంకేమంతా దౌమ్యుడు అటువంటి వాడు మన తట్టుంటే ఇక మేము గెలిచినట్టే భావించారు, సంతోషించారు. స్వయంవరంలో పాంచాలి తమకే లభించినట్లుగా భావించారు కూడా. గురువును చూసుకొని పాండవులకు ఎంతో ధైర్యం లభించింది. గురువు దొరికాడు. తాము సనాతులమైనట్లుగా భావించారు, రక్షణ లభించినట్లుగా భావించారు, బలవంతులమైనట్లుగా భావించారు. దౌమ్యుడు వేదాంగాల తత్వం తెలిసినవాడు, ఉదార బుద్ధి గలవాడు, ధర్మాత్ముడు. ఆయన పాండవులను తన యజమానులుగా తీసుకున్నాడు. పాండవులను ధర్మ మార్గంలో నడిపించటానికి అంగీకరించాడు. పాండవులు బుద్ధి, పరాక్రమం, బలం, ఉత్సాహం కలిగి దేవతా సమానులుగా ఉన్నారని గ్రహించాడు. ఈ వీరులు ధర్మానుసారంగా రాజ్యాన్ని తిరిగి పొందుతారని నమ్మాడు. అందుకనే కదా గురువుగా ఒప్పుకున్నాడు. పాండవులకు శుభం పలికాడు. గురువు ఆశీస్సులు పొందిన తర్వాత పాండవులు ఇక మనం పాంచాలి స్వయంవరానికి వెళ్ళాలి అనుకున్నారు. చైత్రరథ పర్వము ఇక్కడికి సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. స్వయంవర పర్వము దీన్ని అంటారు. పాండవులు 5 ద్రౌపదిని చూడాలని ఆనందంగా పాంచాల దేశానికి బయలుదేరారు. వారి తల్లితో కలిసి ప్రయాణిస్తూ ఉండగా దారిలో చాలామంది విప్రులను చూశారు. బ్రహ్మచారులైనటువంటి ఆ విప్రులు, అయ్యా మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అని పాండవులను అడిగారు ఆ విప్రులందరూ కూడా. అప్పుడు ధర్మరాజు, ఓ విప్రులారా, మేము అన్నదమ్ములం, తల్లితో కలిసి ఏకచక్రాపురం నుండి వస్తున్నాం, ఇక మీ గురించి చెప్పండి అని అడిగాడు. బ్రాహ్మణులు, అయ్యా మీరు ఈరోజే పాంచాల దేశానికి వెళ్ళండి,
అక్కడ ద్రుపదరాజు భవనంలో గొప్ప స్వయంవరం జరుగుతోంది. మేము అక్కడికే వెళుతున్నాము కనుక మాతోనే రండి, అందరం కలిసే వెళదాం. రాజు అయిన ద్రుపదుడికి యజ్ఞకుండం నుంచి ఒక చక్కని కన్నుల గల కుమార్తె జన్మించింది. దృష్టద్యుమ్నుడికి సోదరి, అంటే ఆ అగ్నిలో నుంచి పుట్టినటువంటి ఆ ద్రౌపదిని విచారంగా చెప్తున్నారు ఇక్కడ. ఆ అందగత్తె దృష్టద్యుమ్నుడికి సోదరి. అతడు ద్రోణాచార్యుడికి శత్రువు. ముందుగా ఇవన్నీ చెప్తున్నారు. ఆయనను చంపటానికే పుట్టాడట. అతడు కూడా కవచము, కత్తి, విల్లు ఇవన్నీ ఈ పాండవులది కథ ఎక్కడంటే అక్కడ అంతా ప్రచారం అయిపోయింది చూడండి. అప్పుడు ఒక ఇంటర్నెట్ లేదు, ఏమీ లేదు, పేపర్ లేదు, అన్ని చోట్ల చెప్పుకునేవాళ్లే. ఎక్కడ చూసినా పాండవులది, ఎక్కడ చూసినా కౌరవులది, అన్ని చోట్ల అయిపోయింది. ప్రపంచమంతా పాకిపోయింది. అప్పుడు కవచము, కత్తి, విల్లు, అమ్ముల పొదని పట్టుకొని యజ్ఞకు నుండి పుట్టాడట. అతడి చెల్లెల పేరు ద్రౌపది. ఆమె శరీరం నుండి ఎప్పుడూ తాను ఉన్న చోటు నుండి క్రోశుడు దూరం వరకు నల్ల కలువల సువాసన వ్యాపిస్తూ ఉంటుందట. ఆ ద్రౌపదికి ఈరోజు స్వయంవరం జరుగుతోంది. ఆ మహోత్సవాన్ని చూడటానికి మేము కూడా వెళుతున్నాం. పైగా మేము కూడా అక్కడ ఆ స్వయంవరంలో పాలు పంచుకోవటానికి అనలేదు, చూడటానికి వెళుతున్నారట. అక్కడికి రాజులు వస్తారు, రాజపుత్రులు వస్తారు, అధికంగా దక్షిణలు ఇచ్చేటువంటి యజ్ఞకర్తలు వస్తారయ్యా. అక్కడ వేద విద్వాంసులు వస్తారు, శౌచం పాటించేవారు వస్తారు, వ్రతదీక్ష గల మహాత్ములు వస్తారు, అందమైన యువకులు కూడా వస్తారు, మహారథులు వస్తారు, మహావీరులు వస్తారు, ఎందరో లేండి మహారాజులు కూడా వస్తారు. ఆ మంచి సమయంలో వారు విజయం కోసం అనేక రకాల కానుకలు కూడా ఇస్తారయ్యా. అందరూ ఇస్తూ ఉంటారు. వాళ్లకు కలగని, వాళ్లకు మాలపడని, వాళ్లకు మాలపడని అని ఈ వీళ్ళందరికీ ఈ ఇక్కడికి వచ్చినటువంటి మహాత్ములు ఎవరెవరు పురోహితులు ఉన్నారు, ఎవరెవరు బ్రాహ్మణులు, వాళ్ళందరికీ దక్షిణ వచ్చిందే, నిండనే నిండదు. ఎంత పెట్ట తీసుకుపోయినా నిండదు. అది జోలి కట్టుకొని రావటమే. ధనాన్ని, ఆవులను కూడా ఇస్తారయ్యా. ఆ జతకు భక్ష్యభోజ్యాలను కూడా తినటానికి కూడా ఇస్తారయ్యా, దానం చేస్తారు. మోసుకోరాలేము. మనం ఆ దానాలన్నీ పుచ్చుకొని స్వయంవరాన్ని, ఉత్సవ వైభవాన్ని తనివి తీరా చూసి మంచి భోజనం 2-3 రోజులు జరుగుతుందయ్యా ఇది. మంచి భోజనం చేసి సంతోషంగా మన ఇళ్లకు వెళదాం. అక్కడికి దేశ దేశాల నుండి నటులు వస్తారట, వైతాళికులు వస్తారట. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.